'గర్దన్' ఈ మూవీ తమిళంలో లాస్ట్ మంత్ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ తోటి రాబట్టింది ఈ మూవీ. సో, ఇప్పుడు తెలుగులో వచ్చేసి అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీలో 2 గంటల 25 నిమిషాల రన్ టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ 'గర్దన్' స్టోరీ లైన్ వచ్చేసి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరు 90, 90 డేస్ ప్రొవిజనల్ పీరియడ్ తోటి ఎందుకు రిజైన్ ఇచ్చాడు? ఎవరి వల్ల రిజైన్ ఇచ్చాడు? అనేదే స్టోరీ లైను. ఆ రిజైన్ ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి అనేదే తెలియజేస్తూ వచ్చే ఫ్లాష్ బ్యాక్, దాని మీద వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. టోటల్‌గా ఈ 'గర్దన్' మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ అంతా ఏదో సెకండ్ హాఫ్ కోసం ల్యాగ్ చేయాలి కాబట్టి అక్కడక్కడ వచ్చే కొన్ని ల్యాగ్ సన్నివేశాలు, పాటలు, ఇకపోతే తమిళనాడు నేటివిటీకి తగ్గట్టు వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా తమిళ ప్రజలకి తమిళనాడు నేటివిటీకి సంబంధించిన సన్నివేశాలు కానీ, ఆ చిత్రాలు కానీ బాగా ఆదరిస్తారు. అందువల్లే ఏమో ఈ మూవీ ఓవరాల్‌గా 50 క్రోర్స్ కలెక్ట్ చేసింది. సో, సినిమాలో కంటెంట్ ఉన్నప్పటికీ స్టోరీ లైన్ తక్కువ కాబట్టి అందువల్ల ఫస్ట్ హాఫ్‌ని ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ 30 మినిట్స్ మట్టికి మంచి పీక్ స్టేజ్‌కి తీసుకొచ్చాడు డైరెక్టరు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, ఆ కథా కథనం చూసినట్లయితే రొటీన్‌గా అనిపిస్తది. సో, 'గర్దన్' మూవీ ఓటీటీబీ కాబట్టి ఒకసారైతే చూడవచ్చు. ఇందులో యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా తెలంగాణ కాదు, తమిళనాడు నేటివిటీ అనేది బాగా ఉట్టిపడేలా చిత్రీకరించడం విశేషము. ఇకపోతే ఇందులో బీజీఎం కానీ, మ్యూజిక్ కానీ యువన్ శంకర్ రాజు అంతగా ఆకట్టుకునే విధంగా ఇవ్వకపోవటం డ్రాబ్యాక్. సో, ఇకపోతే ఇందులో నటీనటుల యొక్క యాక్టింగ్‌కి మంచి స్కోప్ ఉన్న పాయింట్స్ ఉన్నప్పటికీ వాళ్ళ పెర్ఫార్మెన్స్‌ని కొంత డ్రాబ్యాక్ అనేలా ఉంటుంది. సో, అట్లానే ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమా అంటే యెస్, ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమే. ఎందుకంటే ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది లేదు. కాకపోతే హెవీ వయలెన్స్ సన్నివేశాలు అనేవి ఉంటాయి బాగా యాక్షన్ సీక్వెన్స్‌లో. సో, అయి తప్పించి ఇక మిగతా స్టోరీ లైన్ మొత్తము ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. సో, ఈ 'గద్దర్' మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కాబట్టి వన్ టైమ్ వాచబుల్. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.